విన్నారు, రాజకీయం చెయ్యొద్దు అని కోరుతున్నారు. కానీ విపక్షాలు మాత్రం రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. మీ అబ్జర్వేషన్ ఏంటి ప్రొఫెసర్ గారు? నా అబ్జర్వేషన్ ఏంటంటే తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్న ఆంధ్ర సినిమా రంగం ఏదైతే ఉందో, ఈ ఆంధ్ర సినిమా రంగాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ వాళ్ళు. యాక్చువల్గా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడే వాళ్ళకు ఒక క్యాపిటల్ సిటీ ఇచ్చి ఉంటే వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యేటోళ్ళు. వాళ్ళకు క్యాపిటల్ సిటీ ఇవ్వకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ రోజు కూడా మొన్న కూడా 2014లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. వాళ్ళకు క్యాపిటల్ సిటీ ఇచ్చి ఉంటే వాళ్ళు వెళ్ళిపోయేటోళ్ళు. సినిమా ఇండస్ట్రీ కూడా వెళ్ళిపోయేది. యాక్చువల్ గా వాళ్ళకి క్యాపిటల్ సిటీ ఇవ్వకుండా ఇవాళ దేశంలో ఒక రాష్ట్రాన్ని విభజించేటప్పుడు మినిమం కామన్ సెన్స్ లేని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మళ్ళీ 53లో క్యాపిటల్ సిటీ ఇవ్వలేదు, 2014లో కూడా క్యాపిటల్ సిటీ లేకుండా ఒక చట్టం తేవడం అనేది ఎంత దుర్మార్గం అంటే ఇవాళ తెలుగు ప్రజలు కొట్లాడుకోండి, మీరు నిరంతరం కొట్లాడుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ పేరుతో మీరు కొట్లాడుకొని మీరు రావండి. మేము మాత్రం ఉత్తరాది పార్టీలం కాబట్టి మేము మీ మీద ఆధిపత్యం చేస్తాం, మీ సమస్యలను పరిష్కరించమని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు పార్టీలు కూడా రాజకీయాలు చేస్తున్నాయి తప్ప వాస్తవంగా ఈ రెండు పార్టీలు ఈ సమస్యను పరిష్కరించడంలో వైఫల్యం చెందాయి. ఇవాళ అందుకే ఇప్పటికీ 11 సంవత్సరాలు అయినా కూడా తెలంగాణలోనే ఆంధ్ర పరిశ్రమ ఉంది, సినిమా పరిశ్రమ. ఎందుకు పోద్దండి అక్కడికి? వాళ్ళు ఎందుకున్నారు ఇక్కడ? వాళ్ళ రాష్ట్రం కామన్ క్యాపిటల్ కూడా 10 ఏళ్ళు అయిపోయింది కదా. 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా తిష్ట వేయడం ఏంది? ఇక్కడ సినిమా ఇండస్ట్రీ బాగుపడద్దా? ఇక్కడ వాళ్ళకు ఈ రోజు వరకు కూడా ఇక్కడ కేవలం ఇద్దరు ఉన్నారు. అది కూడా ఏంది? తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంటున్నారు కదా ప్రొఫెసర్ గారు, తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంటున్నారు కదా. ఇది భాషతో సంబంధం కానీ రాష్ట్రాలతో సంబంధం లేదు అంటున్నారు కదా. తెలుగు అనే పదానికి అర్థం లేదు. తెలుగు అనే పదానికి అర్థం లేదండి. తెలంగాణ ఒక అస్తిత్వ పోరాటము. ఒక తెలంగాణ అస్తిత్వ పోరాటంలో నీ తెలుగు భాష, నీ తెలుగు అనేది ఒక పదమైనప్పటికీ కూడా నీ సంస్కృతి వేరు, నీ కల్చర్ వేరు, నీ భాషా విధానం వేరు, నీ వ్యవహారమే వేరు. మేము నీ ఆధిపత్యం కోసం కదా కొట్లాడింది. మేము తెలంగాణ తీసుకున్నాం కూడా. నువ్వెట్లుంటావు ఇక్కడ? ఎందుకున్నావు ఇక్కడ? అంటే మా మీద ఇంకా ఆధిపత్యం చేయడానికి, మాకు అవకాశం రాకుండా చేయడానికి. సినిమా ఇండస్ట్రీలో ఎవరున్నారండి మా తెలంగాణలో? ఒక ఇద్దరు, ఒక ఆయన ఎలమైన ఉన్నాడు, ఒక రెడ్డి ఆయన ఉన్నాడు సినిమా హీరోలుగా. అంటే మిగతా 93% నుండి వాళ్ళ హీరోలు రావద్దా, లేకపోతే నిర్మాతలు రావద్దా, లేకపోతే వాళ్ళకి అవకాశాలు రావద్దా? అంటే ఇంకెంతకాలం మీ ఆధిపత్యం చేస్తారు మీరు? అసలు ఎవరండి? నాకు అర్థం కాలే. ఇప్పుడు ఇండస్ట్రీ టాలీవుడ్ ఇండస్ట్రీ కనుక ఆంధ్రాకి తరలిపోతే మీరు స్వాగతిస్తారా? 100% స్వాగతిస్తాం. ఎందుకంటే ఇవాళ ఏ ప్రాంతమైనా బాగుపడాల్సింది. ఇప్పుడు తమిళ వాళ్ళు ఉన్నారు, తమిళ వాళ్ళనే 85% అవకాశాలు ఇస్తారు. తమిళ వాళ్ళకే, లోకల్ వాళ్ళకి, అంతేగాని ఇతరులకు ఇవ్వరు. వాళ్ళ తమిళ ఇండస్ట్రీలో దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, అన్ని వర్గాలకు అవకాశం ఇచ్చింది. మీరు ముగ్గురే ఉంటారు, 3 కుటుంబాలు 3 కులాలు అండి. ఇవాళ తెలంగాణ సినీ ఇండస్ట్రీని వెళ్ళాలి. ఇదేనా తెలంగాణ? అంటే ఆంధ్ర తెలుగు పదం పేరు మీద 3 కుటుంబాలు 3 కులాలు ఇలా సినిమా ఇండస్ట్రీని ఆధిపత్యం చేస్తూ వేల కోట్లు సంపాదిస్తూ ఇవాళ కొంతమందికి మా వాళ్ళకు పైసలు ఇచ్చినంత మాత్రాన మీరు ఇవాళ అస్తిత్వం కాపాడిన రైతరా? తెలంగాణలో 100% వెళ్ళిపోవాల్సిందే. మీరు ఉండాల్సిన అవసరం లేనే లేదు. మాకు అద్భుతమైన కళలు ఉన్నాయి మా దగ్గర కల్చర్ ఉంది, అద్భుతమైన పాటలు రాసే రచయితలు ఉన్నారు. అసలు మా దగ్గర లేనిదేముంది? వాళ్ళ తెలంగాణ వాళ్ళ దగ్గర లేనిదేముంది? మీరు ఎందుకు ఇంకా ఇక్కడ ఉంటున్నారు? సిగ్గు లేకుండా ఉంటున్నారు మీరు ఇంకా. ఇవాళ నిజంగా ఏమాత్రం సిగ్గు శరం ఉంటే ఆంధ్ర సినీ ఇండస్ట్రీకి మీరు ఎప్పుడు తరలిపోవాలి ఇక్కడికి వెళ్ళి. కానీ ఇంకా ఉన్నారంటే అర్థమైంది. ఇవాళ మమ్మల్ని దోపిడీ చేయడానికే కదా, మాకు అవకాశం రాకుండా ఉండడానికే కదా, మా అస్తిత్వాన్ని దెబ్బతీయడానికే కదా మీరున్నది. సో కాబట్టి ఇవాళ మేమంటున్నాం, ఇవాళ 100% తెలంగాణ ఉద్యమకారులుగా మేము అంటున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇవాళ అర్జెంట్ గా ఆంధ్ర సినిమా ఇండస్ట్రీని ఇక్కడికి వెళ్ళి పంపించి తెలంగాణ వాళ్ళకి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఉంది. కేసీఆర్ కాదండి, కేసీఆర్ ఆ తప్పు చేశాడు. మీరు ఆ తప్పు ఎట్లా చేస్తారండి? ఇంకా నేను ఇవాళ అంటున్నాను, ఇవాళ ఆయన అల్లు అర్జున్ గారికి అసలు ఒక రోజుల బెయిల్ ఎట్లా వస్తుందండి? నాకు అర్థం కాలే. ఒక రోజుల బెయిల్ ఎట్లా వస్తుంది? ప్రాసిక్యూషన్ ఇవాళ ఏం సెక్షన్స్ పెట్టారండి? ఆయన బెయిల్ వచ్చే సెక్షన్స్ పెట్టారు. అక్కడ ఎవరైనా పోలీస్ ఆఫీసర్లు నిజాయితీ మీకు చిత్తశుద్ధి ఉంటే ఆయనకి ఎట్లా బెయిల్ వస్తుందండి అంత ఈజీగా? 6 గంటలలో బెయిల్ ఎట్లా వస్తుంది? విజువల్స్ లో స్పష్టంగా కనపడుతున్నది ఆయన చేసిన తప్పు.
ఆయన ఒక సినిమా హీరో అయితే మాత్రం ప్రత్యేక రాజ్యాంగం ఉందా, ప్రత్యేక చట్టం ఉందా నీకు? రైట్ ప్రొఫెసర్ గారు మళ్ళీ వస్తా మీ దగ్గరికి నేను అందరి అభిప్రాయాలు కూడా ఫస్ట్ తీసుకుంటాను. మళ్ళీ వస్తా ప్రొఫెసర్ గారు నేను మీ దగ్గరికి. శ్రీకాంత్ గారు చివరికి అల్లు అర్జున్ ఇష్యూ కాస్త తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీదకే వెళ్ళినటువంటి పరిస్థితి. ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరారు, త్వరలో కలవబోతున్నారు, ఇండస్ట్రీ సమస్యల గురించి చర్చించబోతున్నారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలతో పాటే ఇండస్ట్రీని అక్కడి ప్రభుత్వం పిలుస్తుంది, ఆహ్వానిస్తుంది, ఇండస్ట్రీ కూడా తరలిపోబోతుంది అనేటటువంటి పుకార్లు కూడా ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఏంటి ప్రొఫెసర్ గారు చెప్పింది కూడా విన్నారు కదా, ఏమంటారు శ్రీకాంత్ గారు? ఆల్రెడీ మనం చెప్పాను సార్, ఇది ఒక అనుకోని ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఇది ఎవరో వాంటెడ్ గా చేయలేదు. ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరగడం చాలా దురదృష్టకరం. అక్కడ ఒక మహిళ ప్రాణం కోల్పోవడం, ఆ బాబు ఈ రోజు కూడా ఐసీయూలో చికిత్స పొందడం అందరికి తెలిసిందే. దీన్ని కొన్ని పొలిటికల్ పార్టీలు ఎవరికి తోచినట్టు వాళ్ళు, అంటే ఒక ఇష్యూ దొరికింది దాన్ని అడ్వాంటేజ్ తీసుకుందాం అని దాన్ని అంతా రప్చర్ చేశారు. ఇవాళ మళ్ళీ కొత్తగా ఏంటంటే కొంతమంది మేధావులు మళ్ళీ దాన్ని ఒక తెలంగాణ ఆంధ్ర అని, మళ్ళీ ఎప్పుడో ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్యలో సమస్య పోయింది, ఎక్కడా లేదు. సమస్య పోలేదండి, సమస్య పోలేదు. ఈ రోజు ఏనండి, ఈ రోజు మీ డబ్బుతో, మీ డబ్బు అహంకారంతో, మీ ఆధిపత్యంతో దాన్ని సమస్యటట్టు చేశారు తప్ప అది సమస్య పోలేదు. అది సమస్య పోలేదు. మాకు ఇంకా అన్యాయం చేస్తున్నారు. ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేయనిద్దాం ప్లీజ్. కంటిన్యూ శ్రీకాంత్ గారు. ఈ రోజు ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ, ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ, ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ, ఆంధ్రాలో స్థిరపడిన వాళ్ళు ఆంధ్రాలో ఉన్నారు, తెలంగాణలో స్థిరపడిన వాళ్ళు తెలంగాణలో ఉన్నారు, అందరూ చక్కగా ఉన్నారు. ప్రజల మధ్యలో ఎటువంటి విద్వేషాలు లేవు. కేవలం నాయకులు వీళ్ళ మధ్య తప్పితే ఎవరి మధ్య ఎటువంటి గొడవలు లేవు. మరీ ముఖ్యంగా ఈ ఇష్యూకి ఆంధ్ర తెలంగాణ అని ముడిపెడతాం అనేది చాలా తప్పు. అది వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళకే తెలుస్తుంది. ఒకటి, మనలో టాలెంట్ ఉండాలి కానీ మనల్ని ఎవరు తొక్కినా కూడా మనం వెనకబడం. మనలో టాలెంట్ ఉంటే అవకాశాలు ఇవ్వకుండా టాలెంట్ ఎట్లా ప్రూవ్ చేసుకుంటారండి? అవకాశాలు రాకుండా టాలెంట్ ఎట్లా ప్రూవ్ చేసుకుంటారు? బాగా చదువుకున్నాడు మంచి అవకాశాలు రాకుండా టాలెంట్ ఎట్లా ప్రూవ్ చేసుకుంటారు? రావండి అవకాశాలు. ఎక్కడ వస్తాయండి? ఏడొచ్చాయి. మేమేమైనా ఇంకా బానిసలమా? ఇంకా మీ దగ్గర అడక తినాలా? మేము ఇంకా బానిసలమా? మేమేమైనా బానిసలమా మీకు? మేమేమైనా అడక తినాలా మిమ్మల్ని? ఏది మా వాటా ఏది? మా 42% వాటా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రావాలేదు. ఇప్పుడు తెలంగాణలో 85% వాటా మాకు రావాలి. ఉన్నదా 85% వాటా మాకు? వచ్చిందా? ఎక్కడొచ్చింది? ఇప్పటికీ సినిమా మొత్తం పరిశ్రమ అంతా మీ చేతిలోనే ఉంది. సినిమా పరిశ్రమ అంతా మీ చేతిలో ఉన్నది. మీరు ఎవరైనా ఇంకా ఉండడానికి, ఇంకా చట్టం చెప్పినాక 10 ఏళ్ల వరకే కామన్ క్యాపిటల్ అన్నాక మీరు ఎవరైనా ఉండడానికి మీకు ఇంకెందుకు అధికారం ఉంటుంది? మీరు వెళ్ళిపోండి అక్కడికి, మీరు వెళ్ళిపోండి. మా పరిశ్రమలో మేము అవకాశం ఇస్తే రావాలి మీరు ఇక్కడికి, మేము అవకాశం ఇస్తే రావాలి. ఓకే ప్రొఫెసర్ గారు, ఓకే శ్రీకాంత్ గారు. దాన్ని వదిలేసి ఆంధ్ర తెలంగాణ ప్రతిభ మీ సొత్తా అయింది. మీ ఆంధ్రలో సొత్తా అయింది. శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు ప్రొఫెసర్ గారు మనం బీఆర్ఎస్ వెర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. పావని గౌడ్ గారు నమస్తే. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం మనం కంప్లీట్ డిబేట్ అవుతున్నాం ప్లీజ్. ప్రొఫెసర్ గారు శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ప్రొఫెసర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా టాలెంటెడ్ కాదా? మా వాళ్ళు టాలెంటెడ్ కాదా? ఇది ప్లీజ్ ప్రొఫెసర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. మనం బీఆర్ఎస్ వెర్షన్ కూడా విందాం. పావని గౌడ్ గారు క్లియర్ గా ఉంది ఆడియో. పావని గౌడ్ గారు మీరు ఏం చెప్తారు ఈ మొత్తం వ్యవహారంలో? ఇటు అల్లు అర్జున్ ని ఈ రోజు మళ్ళీ ఇంట్రాగేషన్ కి పోలీసులు పిలిచినటువంటి పరిస్థితి, ఆయన అరెస్ట్ అవుతారా అనేటటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. అయితే రాజకీయం చెయ్యొద్దు అంటూ కూడా రేవంత్ రెడ్డి